మన ఓపీకి ఒక పేషెంట్ బ్రెస్ట్ లంప్తో వస్తే ఏం చేస్తాం? బ్రెస్ట్ లంప్ వస్తే నేను ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తాను. చేసిన తర్వాత ఫస్ట్ చేసే టెస్ట్ వచ్చేసి మ్యామోగ్రామ్ చేసి గడ్డ ఒక్కటే ఉందా, లేకపోతే ఆ బ్రెస్ట్లో ఇంకా వేరే గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఆపోజిట్ బ్రెస్ట్లో ఏమైనా ఇంకా చేంజెస్ ఉన్నాయా తెలుసుకుని తర్వాత వి విల్ టేక్ బయాప్సీ ఫ్రమ్ ద బ్రెస్ట్ లంప్. దీన్ని కోర్ నీడిల్ బయాప్సీ అంటారు. అండ్ ఆ బయాప్సీని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి అండ్ ఐహెచ్సికి పంపుతాం రిసెప్టర్ స్టేటస్ తెలుసుకోవటానికి. ఆ తర్వాత మెటాస్టాటిక్ వర్కప్ చేస్తాం. ఎర్లీ డిసీజ్ అనుకోండి, జస్ట్ చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ సరిపోతాయి. ఎర్లీ డిసీజ్ కాదు, స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 అడ్వాన్స్డ్ డిసీజ్ అని నా క్లినికల్గా ఎగ్జామినేషన్లో అనిపిస్తే హోల్ బాడీ స్కాన్ అంటే పెట్ సిటీ చేయిస్తాం అనమాట. ఈ అన్నీ చేయించిన తర్వాతే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అంతేగాని బ్రెస్ట్ లంప్తో ఒక పేషెంట్ రాగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వం. కంప్లీట్గా మొత్తం అంతా డయాగ్నోస్ చేసిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. వర్కప్ చేసిన తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం.